హలో స్టూడెంట్స్, ఏపీ సెట్ 2025కి సంబంధించి బైపీసీకి సంబంధించి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం అయితే స్టూడెంట్స్ అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సో గైస్, నేనైతే స్టార్టింగ్లో ఒక్కటే చెప్తున్నా, మనకైతే ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది ఈ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి. సో ఖచ్చితంగా ఎవరైతే థర్డ్ కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తున్నారో, కావాలి అనుకుంటున్నారో, ఖచ్చితంగా వీడియో బట్టి చూడండి. అలాగే మీ దగ్గర కనుక వాట్సాప్ ఉంటే మాత్రం కింద కామెంట్ బాక్స్ అండ్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ అనేది పెట్టాను. అక్కడైతే మనమైతే పోలింగ్ అనేది పెట్టామన్నమాట, ఓటింగ్ అనేది. సో ఎంతమందికి ఈ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కావాలి అనుకుంటున్నారో, సో ఒక అంచనా కోసం అయితే మేమైతే క్యాలిక్యులేషన్ కోసం అయితే ఇన్ఫర్మేషన్ అయితే కలెక్ట్ చేస్తున్నాం అనమాట. మీ దగ్గర వాట్సాప్ ఉంటే మాత్రం వెంటనే అక్కడైతే మీరు వెళ్ళి వాట్సాప్ ఛానల్లో అయితే మీరు ఓటేస్తారని అయితే కోరుకుంటున్నా. అలాగే జాయిన్ అయిపోండి, ఎందుకంటే చాలామంది థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కావాలి అంటేనే మనకైతే సపోర్ట్ ఉంటేనే ఖచ్చితంగా మనకైతే థర్డ్ కౌన్సిలింగ్ అనేది వస్తుందన్నమాట. అలా ఏ విధంగా మనకు ఏపీ సెట్ బై ఎంపీసీ స్టూడెంట్స్కి థర్డ్ కౌన్సిలింగ్ అనేది సాధించామో ఆ విధంగానే చెప్తున్నా. ఇకపోతే వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, కొద్దిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎండ్ వరకు అయితే థర్డ్ కౌన్సిలింగ్ వచ్చే వరకు అయితే నా సపోర్ట్ అయితే ఉంటుంది, అందుకే చెప్తున్నా. మన టీం సపోర్ట్ అయితే ఉంటుంది. దాంతోపాటు మీ సపోర్ట్ కూడా నాకు కావాలి, అందుకే చెప్తున్నా. మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పటికే చూసుకున్నట్లయితే దాదాపు 2 లేదా 3 వారాలు అయితే కంప్లీట్గా వస్తుందన్నమాట. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి థర్డ్ ఫేజ్ పైన అయితే ఎటువంటి చిన్న అప్డేట్ అయితే లేదని అయితే చాలామంది విద్యార్థులు అయితే బాధపడుతున్నారు. అలాగే కొంతమంది అయితే, సార్ నాకైతే సీట్ రాలేదు, చాలా అంటే చాలా మిడిల్ క్లాస్, సో నేనైతే ఫీజు అనేది పే చేసుకోలేను, థర్డ్ కౌన్సిలింగ్ ఉంటే బాగుంటుంది అని అయితే చాలామంది అయితే కామెంట్ అయితే చేస్తున్నారు. కాకపోతే మనకి ఇవాళ వచ్చిన అప్డేట్ ఏంటంటే, రేపు ఈ కౌన్సిలింగ్ సంబంధించి, అంటే మనకు సెకండ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయింది కదా, సీట్లు అనేటివి ఎన్ని మిగిలి ఉన్నాయి, ఉంటుందా ఉండదా అన్న దానిపైన అయితే రేపు ఒక చిన్న అప్డేట్ అయితే వస్తుందని అయితే వేరే సార్ అయితే చెప్పాడనమాట. కాబట్టి ఓపిక్గా అయితే వెయిట్ చేయండి, ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా మీకు ఇస్తాను.